అన్నీ భగవంతుని ప్రతిరూపాలే. అనంత ప్రేమ స్వరూపులారా, కనిపించే భౌతిక జగత్తంతా భగవంతుడి నుండి ఆవిర్భవించి సృష్టి స్థితి లయలకు అనుగుణంగా రూపాంతరం చెంది తిరిగి ఆ భగవంతుల్లోనికే ఐక్యం చెందుతుంది. అయితే అసలు సృష్టి యొక్క అవసరం ఏమిటి? పరమాత్మ అనబడే శుద్ధ చైతన్యం ముందు ప్రాణశక్తిగా మారి ఆ ప్రాణశక్తి నుండి ఒక సంకల్పం ఉత్పన్నమవుతుంది. సంకల్పం అనేది సూక్ష్మమైన కారణం. ఆ కారణం ద్వారానే కార్యం కరిగిపోతుంది. అందుకు అనుగుణంగా ఒక వస్తువు తయారవుతుంది. సంకల్పం సూక్ష్మమైతే వస్తువు స్థూలం. సంకల్పం కరిగిపోతే వస్తువు యొక్క అవసరం ఉండదు, కాబట్టి అది తిరిగి మరలా శుద్ధ చైతన్యంలో కలిసిపోతుంది. అయితే ఈ విధానాన్ని అంతటిని శాస్త్రయుక్తంగా విశ్లేషించినట్లయితే అన్నింటికి మూలం మరియు ఆధారం భగవంతుడే కదా. భగవంతుడు లేకుండా సృష్టికి అవకాశం లేదు కదా. అంతిమంగా అవన్నీ భగవంతునిలోనికి ఐక్యం చెందుతున్నాయి కదా. భగవంతుడి నుండి ఆవిర్భవించి సృష్టి స్థితి లయలుగా రూపాంతరం చెంది తిరిగి భగవంతునిలో ఐక్యం చెందేది ఏదైనా భగవంతుడే కదా. అందువలన ప్రాణశక్తి, సంకల్పం, అందుకు అనుగుణంగా తయారయ్యే ఆకారాలన్నీ భగవంతుని ప్రతిరూపాలే. అందుకే సర్వం బ్రహ్మమయం అంటారు. అంతరంగాన్ని ఖాళీ చేయండి. అనంత ప్రేమ స్వరూపులారా, మీ అంతరంగమే అంతటా ప్రతిబింబిస్తుంది. ప్రపంచంలో నీకు కనిపించేదంతా నీ అంతరంగమే తప్ప బాహ్య ప్రపంచం కానే కాదు. మానవులలో మనోబుద్ధి చైతన్యాలతో కూడిన తెలివి మీద సంపత్తి అధికంగా ఉన్నందువల్లనే ప్రపంచాన్ని గుర్తించగలుగుతున్నాడు. బాహ్య ప్రపంచంలో జరిగే పరిణామాలన్నీ అంతరంగంలో సమాచారం రూపంలో నిక్షిప్తమవుతున్నాయి. అవి తదుపరి ప్రపంచాన్ని గుర్తిస్తున్నాయి. అయితే అంతరంగంలో భౌతిక ప్రపంచపు సమాచారమే ఉంటే బాహ్య ప్రపంచంలో అటువంటిదే కనిపిస్తుంది. అదంతా జ్ఞానంగా రూపాంతరం చెంది లోపలకు ప్రవేశిస్తుంది. ఎవరైతే అజ్ఞానంలో ఉంటారో వారు భౌతిక ప్రపంచాన్ని వాస్తవంగా భ్రమించి సమాచార సేకరణలో పూర్తిగా నిమగ్నమవుతారు. అలాగాక జ్ఞానపరంగా పరిణతి చెందగలిగితే భౌతిక ప్రపంచం అందలి సంఘటనల పట్ల ఎటువంటి వ్యామోహం ఉండదు. అట్టి స్థితిలో సమాచారం లోపలకు ప్రవేశించదు. ఒకవేళ ప్రవేశించినా అది అంతరంగాన్ని కలుషితం చెయ్యదు. లోపల సమాచారం కరిగిపోతూ ఉంటుంది. ఆ విధంగా కొంతకాలానికి అంతరంగమంతా ఖాళీ అవుతుంది. అటువంటి వ్యక్తి ఆత్మకు చేరువై ఆత్మ దృష్టితో విశ్వాన్ని దర్శించగలుగుతాడు. వైరాగ్యం. దివ్యాత్మ స్వరూపులారా, ప్రపంచం పట్ల విడరాని సంబంధం ఉన్నంత వరకు మనిషి ఏదో ఒకటి చెయ్యాలని, ఏదో ఒకటి పొందాలని ఆరాటపడుతూ ఉంటాడు. దానిని వ్యామోహం అంటారు. వ్యామోహం మనిషిని అజ్ఞానం వైపుకు మళ్లిస్తుంది.
ప్రపంచంతో విడరాని బంధాన్ని ఏర్పరుస్తుంది. మనిషి దాని నుండి బయటపడలేనంతగా ఇరుక్కుపోతాడు. అయితే ఎవరికైతే ప్రపంచం పట్ల చక్కని అవగాహన ఉంటుందో వారు ఆ మత్తు నుండి సమూలంగా బయటపడగలుగుతారు. దానినే వైరాగ్యం అంటారు. ఇది అందరికీ సాధ్యం కానే కాదు. జ్ఞానపరంగా పరిణతి చెందిన వారు మాత్రమే వైరాగ్య భావనతో జీవించగలుగుతారు. వైరాగ్యం సిద్ధించిన వ్యక్తికి ఇక జ్ఞానం యొక్క అవసరమే ఉండదు. వైరాగ్యం లేని వ్యక్తి వేదాలు వల్లించినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. ప్రపంచ స్వరూప స్వభావాన్ని గురించి అవగాహన గావించుకున్న వారు మాత్రమే పరమాత్మను గురించి ఆలోచించగలుగుతారు. అందుకు జ్ఞానం తప్పక అవసరమే. అయితే ఆ జ్ఞానం కూడా మాయా అని తెలియజేసే పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం ద్వారా మాత్రమే వైరాగ్యం సిద్ధిస్తుంది. అందువలన జ్ఞానం కన్నా దానిని వదిలేసి పరిపూర్ణ స్థితికి చేరడానికి ముందు వైరాగ్య భావనను అలవరుచుకోవాలి. అదే జీవిత పరమార్థం.